ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదిరు. మత్తయి సువార్త 5:48. దేవుని గూర్చి 3 అంశములు బైబిల్ నందు నిరూపింపబడి ఉన్నవి. మొదటిది, దేవుడు ఉన్నాడు. సకల జాతుల్లో అజ్ఞానులైన వారు దేవుడు లేడని రుజువు చేయు నిమిత్తము ఎల్లప్పుడూ ప్రయాసపడుచున్నారు. బైబిల్ దేవుడు ఉన్నాడని చాటుచు ఆయన సజీవమైన దేవుడనియు ఒక వ్యక్తి అయిన దేవుడనియు ప్రకటించుచున్నది. మనము ఆయన స్వరమును వినగలము, స్పృశించగలము, ఆయనతో మాట్లాడగలము. రెండవది, దేవుడు ప్రేమయై ఉన్నాడని బైబిల్ చూపుచున్నది. ప్రకటన చివరి అధ్యాయం అంతటిలో ఈ సత్యమును కనుగొందుము. మూడవది, నీవు ఎవరైనను దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడని నీతో నిస్సందేహముగా చెప్పగలుగుచున్నాను. మనమొకసారి ఆయనను రుచించితిమా? మనము ఎక్కడుండినను ఎక్కడికి వెళ్ళినను మన ద్వారా ఆ దైవ ప్రేమను ఇతరులు రుచి చూచుదురు. మన బోధ వల్ల మాత్రమే కాదు, మన జీవితముల ద్వారా కూడా దైవిక ప్రేమ మనలో నుండి సదా ప్రవహించగలదు. ఇందుకే మనము మంచి స్వచ్ఛమైన ఉప్పు కావాలని దేవుడు కోరుచున్నాడు. ఆయన కొండ మీద నుండి ఈ మాటలు చెప్పినప్పుడు అక్కడ పెద్ద సమూహం ఉండినను కొందరికి, అనగా శిష్యులకు మాత్రమే అవి చెప్పబడిను. సమూహం అంతయు మేలైన స్వచ్ఛమైన ఉప్పు వలె కావాలని అర్థం కాదు. అయితే వారిలో అనేకులు రొట్టెలు చేపల కొరకే వచ్చిరి కాని దేవుని కొరకు కాదు. వారి ప్రయాసమంతయు నశించిపోవు ఆహారం కొరికే. ప్రభు అయితే అంతకంటే మేలైన దానిని అనుగ్రహించవాలని కోరుచున్నాడు. కొండ మీద చేసిన ప్రసంగం అంతయు ఒక వాక్యమందు ఇట్లు క్లుప్తపరిచి ఉన్నాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. మత్తయి సువార్త 5:48. ఇదెంత ఉన్నతమైన కొలత! మనలను పరిపూర్ణులుగా చేయుట కొరికే ఆయన వచ్చెను. పాపం వలన పూర్తిగా చెడి మలినమైపోయినను మనము ప్రభు హస్తంలోనికి వచ్చుట ద్వారా మచ్చ మరకలేని వారమై పరిపూర్ణుల మగుదుము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.